హలో అండి, అందరికీ గుడ్ మార్నింగ్. మీరు చూస్తున్నారు జీకే లుక్స్ మనీ ఎర్నింగ్ ఛానల్. ఈ వీడియోలో ఇంటర్లింక్ వాళ్ళు ప్రజెంట్ మనకి చెప్పిన ఒక ఓటింగ్ సిస్టమ్ గురించి మనం మాట్లాడుకుందాం. ప్రతి ఒక్క ఇంటర్లింక్ మెంబర్ కూడా ఈ ఓటింగ్లో పాల్గొనాలండి. దానివల్ల ఏంటంటే హెచ్ఈసి స్కోర్ అనేది పెరుగుద్ది. రెండోది వచ్చేసి మీరు యాక్టివ్గా ఉన్నారో లేదో తెలుస్తుంది. అలానే మీరు పాల్గొనకపోతే మీ కాయిన్స్ ఏమైనా డిలేట్ అవుతాయి అంటే అలాంటిది ఏమీ లేదు. బట్ ఏంటంటే పాల్గొంటే మంచిది. ఓకే, ఈ యొక్క ఓటింగ్ సిస్టంలో ఎలా పాల్గొనాలి, అలాగే ఇంటర్లింక్ సంస్థ మన కాయిన్స్ అనేవి ఇప్పుడు ఇచ్చేదానికన్నా కూడా సగమే ఇస్తున్నానంటుంది. అంటే 30 కాయిన్లు ఇచ్చే వాళ్ళకి 15 కాయిన్లు, 100 కాయిన్లు ఇచ్చే వాళ్ళకి 50 కాయిన్లు ఇస్తానని చెప్తుంది. దానికి మనం అగ్రీ చేయమని చెప్తుంది. ఇవన్నీ ఏంటి అనేది మనం క్లారిటీగా చాలా తక్కువ సమయంలో మాట్లాడుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కుదిరినంత వరకు వీడియోకి లైక్ చేయండి, అలాగే 10 మందికి షేర్ చేయండి. ఇది చాలా ఇంపార్టెంట్. అలాగే లాస్ట్ డేట్ మాట ఈరోజు 24వ డేటు లాస్ట్ డేటు. ప్రతి ఒక్కరు కూడా నేను చెప్పిన స్టెప్ బై స్టెప్ విషయాలన్నీ కూడా ఫాలో అవ్వండి. ముందుగా వచ్చేసి మనకి ఇంటర్లింక్ అనేది 50 lakhs మెంబర్స్ అయితే జాయిన్ అయ్యారన్నమాట. అంటే 5 million మెంబర్స్ అనేది జాయిన్ అయ్యారన్నమాట. దాదాపు 50 లక్షల మంది ఇంటర్లింక్లో జాయిన్ అయ్యారు. చూసారు ఇక్కడ మీకు. కాబట్టి 50 లక్షల మంది జాయిన్ అయిన తర్వాత మనకి సెకండ్ హాల్విన్ అనేది స్టార్ట్ అయిపోతుంది. అసలు ఈ హాల్విన్ అంటే ఏంటంటే ప్రతి ఒక్క క్రిప్టో కరెన్సీ సంస్థ వారి యొక్క మైనింగ్ స్పీడ్ని కొద్ది సమయం తర్వాత వాళ్ళు తగ్గించడం జరుగుతుంది. అంటే ఫస్ట్ హాల్విన్ అనేది మనకి 1 million యూజర్, అంటే 10 లక్షల మంది జాయిన్ అయినప్పుడు చేశారు. అంటే అప్పట్లో మనకి కాయిన్స్ అనేవి డైరెక్ట్ మెంబర్ నుంచి జాయిన్ చేసుకుంటే 1000 వచ్చాయి, సెకండ్ మెంబర్ నుంచి 500 వచ్చాయి. దాని తర్వాత ఏమైంది, ఫస్ట్ మెంబర్ని జాయిన్ చేస్తే 500 అయింది, సెకండ్ మెంబర్ని చేస్తే 250 అయింది అనమాట. అవి రెఫరల్ బోనస్. అలా కాకుండా ఇక్కడ మనకి రేట్ ఉంటుంది కదా, మైనింగ్ స్పీడ్. ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి. ఇక్కడ మైనింగ్ స్పీడ్ ఉంది చూసారా, బూస్ట్ రేటు, కింద హ్యూమన్ హ్యాజ్ పవరు, ఇవన్నీ కూడా మనకి తగ్గుతాయి. ఓకేనా. ఈ తగ్గినప్పుడు ఏం జరుగుద్దంటే మీకు ఇక్కడ డైలీ 30 కాయిన్స్ వచ్చాయి కాస్త 15 కాయిన్లు వస్తాయి. ఎందుకు వస్తాయంటే కంపెనీ కొత్త వాళ్ళకి కూడా అవకాశం ఇవ్వాలి. అంటే కొత్త వాళ్ళు ఎవరైనా జాయిన్ అవ్వడానికి ఛాన్స్ ఉండాలి. అలాగే వాళ్ళు కూడా మైనింగ్ చేసుకోవడానికి ఎన్నో కొన్ని కాయిన్స్ ఉండాలి. మొత్తం కాయిన్స్ అన్నీ కూడా మనమే మైన్ చేస్తే కొత్త వాళ్ళు జాయిన్ అయినప్పుడు వాళ్ళకి మైనింగ్ చేయడానికి కాయిన్స్ ఉండవు. కాబట్టి దీన్ని బ్యాలెన్స్ చేయడానికి కంపెనీ అనేది ఈ హాల్విన్ అనేది స్టార్ట్ చేస్తుంది. ఇప్పుడు సెకండ్ హాల్విన్ అనేది స్టార్ట్ చేస్తుంది. కానీ స్టార్ట్ చేసే ముందు కంపెనీ మనకి ఒక అవకాశాన్ని ఇస్తుంది. అంటే ప్రతి ఒక్కరు కూడా మీరు ఓటింగ్కి అర్హులు అని చెప్పి ఒక అవకాశం ఇస్తుంది. ఎందుకంటే మన దాంట్లో డావో ఉంది. డావో అంటే కేవలం కంపెనీ వాళ్ళే కాకుండా మనం కూడా నిర్ణయం తీసుకునే అవకాశాన్ని మనం కల్పించడం. ఓకే, అది ఎలా చెక్ చేసుకోవాలి ఏంటని చూద్దాం. ముందుగా మీరు ఇలాగ ఇంటర్లింక్ ఓపెన్ చేసిన తర్వాత కింద మీకు 4 ఆప్షన్లు ఉన్నాయి చూసారా. ఇక్కడ మనకి హోమ్ సింబల్ కనిపిస్తుంది చూసారా, దాని పక్కనే ఒక ఆప్షన్ ఉంది కదా, యాప్ సింబల్. దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూసారుగా ఇంటర్లింక్ చార్ట్ పక్కనే ఇంటర్లింక్ డావో అని ఉంది చూసారా, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు కొద్దిగా కాసేపు అయిన తర్వాత ఇక్కడ ఓపెన్ అని వస్తుంది. ఇక్కడ ఓపెన్ మీద క్లిక్ చేయండి. ఓకేనా. ఓపెన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు లాగిన్ అడుగుతుంది. లాగిన్ అయిపోయిన తర్వాత ఇక్కడ డీటెయిల్స్లోకి వెళ్ళమంటుంది. ఇలా డీటెయిల్స్లోకి వెళ్ళండి. ఓకేనా. అక్కడ లాగిన్ అనేది ఖచ్చితంగా అడుగుద్దండి. లాగిన్ చేయాలి. జస్ట్ క్లిక్ చేసిన తర్వాత మీ ఇంటర్లింక్ ఐడి మీద క్లిక్ చేయగానే లాగిన్ అడుగుతుంది. లాగిన్ మీద అయిన తర్వాత ఇక్కడ మీకు చూడండి, మళ్ళీ చూపిస్తున్నాను. ఇలా ఓపెన్ చేయగానే ఖచ్చితంగా మీకు లాగిన్ అడిగి లాగిన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ డీటెయిల్స్ అని ఉంది చూసారా, ఇక్కడ డీటెయిల్స్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇలా కొద్ది కిందకి స్క్రోల్ చేసినట్టయితే మనకి ఎందుకు తగ్గుతుంది ఏంటి కథ మొత్తం అన్నీ కూడా వాళ్ళు క్లియర్గా రాయడం జరుగుతుంది అన్నమాట. అంటే ఒక కాయిన్ వచ్చిన వాళ్ళకి హాఫ్ కాయిన్ వస్తుంది, హాఫ్ కాయిన్ వచ్చిన వాళ్ళకి ఇంకా హాఫ్ వస్తుంది. ఆ రకంగా మీ యొక్క మైనింగ్ స్పీడ్ అనేది 1% ఉన్న మైనింగ్ స్పీడ్ని 0.5% చేస్తారు. అంటే ఇప్పుడు మీకు ఎన్ని కాయిన్లు వస్తాయి, దాంట్లో సగం కాయిన్లు మాత్రం వస్తాయి. ఇక్కడ లాస్ట్లో చూసారు కదా, 396 కాయిన్స్ మీకు వచ్చినాయి అనుకోండి. ఇక్కడ హాల్విన్ అనేది స్టార్ట్ అయిన తర్వాత 198 కాయిన్లు మాత్రమే వస్తాయి అన్నట్టుగా చెప్తున్నారు అనమాట. ఓకేనా. ఎందుకు చేస్తున్నారంటే మనం చెప్పుకున్నాం కదా, కొత్త వాళ్ళకి కూడా అవకాశం కల్పించాలి. కేవలం మైనింగ్ అంతా కూడా మనమే చేసుకుంటే కొత్త వాళ్ళకి అవకాశం ఉండదు కాబట్టి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి దీంట్లో మీరు పార్టిసిపేట్ చేయాలంటే సింపుల్గా కింద స్క్రోల్ చేయండి. ఇక్కడ లాస్ట్ డేట్ వచ్చేసి ఈరోజు అన్నమాట, December 24, 2025. ఇక్కడ మీ ఓటింగ్లో మీరు అగ్రీ చేయాలనుకుంటున్నారా, రిజెక్ట్ చేయాలనుకుంటున్నారా, లేకపోతే ఆబ్జెక్షన్, అంటే మనకి పవన్ కళ్యాణ్ సినిమాలో అబ్జెక్షన్ అంటారు కదా, అంటే నాకు డౌట్ ఉంది ఆగండి అన్నట్టుగా అబ్జెక్షన్ చేయాలనుకుంటున్నారు. ఇవన్నీ కూడా ఇక్కడ మనం పెట్టచ్చు. ఇక్కడ చూసినట్టయితే 96% అగ్రీ చేశారు. మొత్తం మీద ఎన్ని కాయిన్స్ కూడా మీరు ఇక్కడ చూడొచ్చు. ఇన్ని కాయిన్స్ ఉన్న వాళ్ళు అగ్రీ చేశారు. ఇప్పుడు మనం కూడా చేస్తే పెరుగుద్ది. ఇక్కడ మన కాయిన్స్ ఎన్ని కూడా ఇక్కడ చూపిస్తుంది అన్నమాట. చూసారుగా 14 లక్షల కాయిన్స్ ఉన్నాయి. ఇప్పుడు నేను అగ్రీ చేసి ఓట్ చేశాను అనుకోండి. ఓకేనా. అగ్రీ చేసి ఓట్ చేశాను. ఇక్కడ 5 గంటలు మాత్రమే టైం ఉందన్నమాట. అంటే మధ్యాహ్నం దాకా తెలిసి టైం ఉంది. మధ్యాహ్నం లోపు కుదిరినంత వరకు ప్రతి ఒక్కరు కూడా ఈ ఒకటి చేసుకోండి. ఇక్కడ మీరు అగ్రీ చేయాలా ఇంకేది చేయకూడదంటే అది మీ సొంత ఒపీనియన్ అండి. అది మీరు అగ్రీ చేస్తారా రిజెక్ట్ చేస్తారా అనేది మీ సొంత ఒపీనియన్. కానీ ఏంటంటే కుదిరినంత వరకు కంపెనీ ఏం తెచ్చినా సరే
10 మందికి యూజ్ అయ్యే విధంగా ఉంటుంది కాబట్టి మనం అగ్రీ చేస్తేనే బెటర్ అని నేను అనుకుంటున్నాను. లేదా మీ ఇష్టం, మీరు ఏదైనా సరే పెట్టుకోవచ్చు. అదే పెట్టాలి ఇదే పెట్టాలి అనేది చెప్పట్లేదండి. ఎవరైతే ఓటింగ్ వేస్తారో వాళ్ళందరూ వస్తాయి. ఇప్పుడు నాయి కూడా అగ్రీ చేసినట్టు వచ్చింది చూసారా, ఈ రకంగా మీ కూడా వస్తాయి. రిజెక్ట్ చేసిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు, అగ్రీ చేసిన వాళ్ళు మాత్రమే ఎక్కువ మంది ఉంటారు. కొంతమందికి ఆశ ఎక్కువ ఉంటుంది కదా, అంటే కాయిన్స్ అన్నీ కూడా నాకే వచ్చేయాలి, వేరే వాళ్ళకి రాకపోయినా పర్లేదు అనే వ్యక్తులు ఉంటారు. బట్ మనం అలా కాదు, సమానంగా అందరికీ రావాలి. అప్పుడే కంపెనీకి కూడా కొద్దిగా బెనిఫిట్ ఉంటుంది. ఎక్కువ మంది యూజర్లు జాయిన్ అయితే కదండి బెనిఫిట్ ఉంటుంది ఏ కంపెనీకైనా సరే. ఓకేనా, సింపుల్గా మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సింపుల్గా ఇక్కడ మీరు ఇక్కడ యాప్ సింబల్ మీద నొక్కిన తర్వాత ఇంటర్లింక్ డావో మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు మీ యొక్క అకౌంట్తో లాగిన్ అవ్వమంటుంది. దాని మీద క్లిక్ చేసిన తర్వాత సైన్ ఇన్ అని వచ్చింది కదా, సైన్ మీద లాగిన్ అయిపోయిన తర్వాత ఇక్కడ డీటెయిల్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇలా కొద్దిగా క్రిందకు వచ్చిన తర్వాత మీకు ఇక్కడ వస్తుంది. ఇక్కడ మీరు మీ యొక్క ఏదైతే నిర్ణయం ఉందో దాన్ని మీరు పెట్టచ్చు. ఓకేనండి, ఈ వీడియోలో అయితే ఇంతే ఉంది. ఖచ్చితంగా ఈ వీడియో అనేది ప్రతి ఒక్కరికి షేర్ చేసి మధ్యాహ్నంలోపు ప్రతి ఒక్కరిని ఇందులో పాల్గొనమని చెప్పండి. అప్పుడు మీ హెచ్ఈసీ స్కోర్ కూడా పెరుగుద్ది అన్నారు. నా యొక్క హెచ్ఈసీ స్కోర్ వచ్చేసి ప్రజెంట్ 1 పాయింట్ దాటిపోయింది అన్నమాట. 1.0066 అయింది. ఇప్పుడు నేను నా యొక్క గ్రూప్ మైనింగ్ ఆన్ చేశాను అనుకోండి, ఇలా గ్రూప్ మైనింగ్ ఉంటుంది కదా, గ్రూప్ మైనింగ్ అనేది ఆన్ చేస్తే అది ఇంకా పెరుగుద్ది అన్నమాట. దీని మీద క్లిక్ చేసి క్లోజ్ చేసి ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా రోజుకి మినిమం ఒక 6 మైనింగ్లు చేయడానికి ప్రయత్నం చేయండి. చేస్తే మంచిది. మీకు ఇక్కడ హెచ్ఎస్సీ స్కోర్ అనేది పెరుగుద్ది. ఎంత పెరిగితే అంత మంచిదండి. హెచ్ఎస్సీ స్కోర్ అనేది ఎంత పెరిగితే అంత మంచిది. అప్పుడు ఫ్యూచర్లో మనకి కాయిన్స్ ఇచ్చేటప్పుడు ఎక్కువ కాయిన్స్ అనేవి మనకి మైనింగ్ అయ్యి బ్యాక్ వస్తాయి అన్నమాట. హెచ్ఎస్సీ స్కోర్ తక్కువ ఉందనుకోండి, మనకి మైనింగ్ అయినప్పుడు ఎక్కువ కాయిన్లు రావు. చూసారు కదా, ఒక దెబ్బకి 100 పాయింట్లు పెరగడం జరిగింది. ఓకేనండి, ఈ వీడియోలో ఇంతే ఉంది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మిగతా వీడియోస్ కోసం, అంటే మీరు దీంట్లో రిజిస్టర్ అవ్వకపోయినా ఈ గ్రూప్ మైనింగ్ ఎలా క్రియేట్ చేసుకోవాలి అన్నిటికి సంబంధించిన వీడియోలు కింద డిస్క్రిప్షన్లోనూ ఫస్ట్ కామెంట్లో పెట్టాను. దాని మీద క్లిక్ చేయగానే అన్ని వీడియోస్ కూడా వస్తాయి. ఫాలో అయిపోండి. ఓకేనా, థ్యాంక్ యూ ఆల్.